మ్యామ్ వెజైనల్ ప్లాస్టీ అని చెప్పి వింటూ ఉన్నాం కదా, అంటే విచ్ ఇస్ లూజ్ వెజైనా. సో అసలు ఇది ఎందుకు, రీజన్స్ ఏముంటాయి దీని వెనకాల? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెలివరీ అయిన తర్వాతే లూజ్ వెజైనా అవుతుందా, లేకపోతే నార్మల్ టీనేజర్స్ లో కానీ లేకపోతే ఎక్కువ ఎవరైతే గేమ్స్ ఆడుతూ ఉంటారో వాళ్ళల్లో కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఏమైనా చూస్తూ ఉంటారా? అండ్ హౌ టు క్యూర్ దిస్? సో వెజైనోప్లాస్టీ అంటే దట్స్ అ సర్జరీ ఫర్ లూజ్ వెజైనా అండి. బట్ యాక్చువల్గా ఈ లూజ్ వెజైనా కమ్స్ అండర్ సెక్షువల్ ఇష్యూస్లో వస్తాయి. సో జనరల్గా ద ఓన్లీ కంప్లైంట్ అంటే ద కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లూజ్ వెజైనా. నా దగ్గరికి వచ్చేది ఇంకోటి ఏమి ఉండదు, నథింగ్ లైక్ ఇన్ఫెక్షన్ అనో పీరియడ్స్ హెవీ అనో అట్లా ఉండదు. ద కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లాక్స్ గా అనిపిస్తుంది వెజైనా, సో వీఆర్ నాట్ సెక్షువల్లీ సాటిస్ఫైడ్ అన్నదే ఇస్ ద హోల్ కంప్లైంట్. సో దిస్ క్యాన్ బి డెలివరీస్ సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా ఉండొచ్చు లూజ్ వెజైనా ఇష్యూస్, నార్మల్ డెలివరీకి అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అందులో ఫస్ట్ నార్మల్ డెలివరీ, సెకండ్ నార్మల్ డెలివరీ, థర్డ్ డిపెండింగ్ ఆన్ హౌ మెనీ. సో డిఫరెంట్ స్టేజెస్ లో వస్తారు మా దగ్గరికి. సో కొంతమంది ఇంకా డెలివరీస్ అవ్వలేదు, పోనీ సిజేరియన్సే అయినా కానీ వాళ్ళు లూజ్ వెజైనా ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మోస్ట్లీ మేము ఇచ్చేవి నాన్ సర్జికల్ ఆప్షన్స్ అండి. బికాజ్ ఇట్స్ నాట్ సో లూజ్, మేము అనుకున్నట్టు వెజైనల్ డెలివరీలు అయినంత అనిపించవు, నాట్ సో లూజ్. కాబట్టి నాన్ సర్జికల్ ఆప్షన్స్ లైక్ మనం పెల్విక్ ఫ్లోర్ ఎట్లా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, బికాజ్ వెజైనా అనేది ఆ మసిల్ లోంచి వస్తుంది. పెల్విక్ ఫ్లోర్ మసిల్ త్రూలో దాంట్లో ఒక హోల్ ఉంటుంది, హైయటిస్ అంటారు, దాంట్లోంచి వస్తుంది. సో ఆ మసిల్ స్ట్రెంగ్తెనింగ్ అయితే ఆటోమేటిక్గా అది వెజైనాని అలా హోల్డ్ చేయగలుగుతుంది, టైట్ గా హోల్డ్ చేయగలుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ బట్టి మేము నాన్ సర్జికల్ ఆప్షన్స్ లైక్ వెజైనల్ లేజర్స్ కానీ ఎంసెల్ఆర్ చైర్స్ కానీ డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాము. సపోజ్ ఆల్రెడీ ఒక డెలివరీ అయిన వాళ్ళు వచ్చారు లూజ్ వెజైనా అని కంప్లైంట్ చేయడానికి వాళ్ళకి, సో మేము వాళ్ళని ఫస్ట్ అడిగేది సెకండ్ డెలివరీ ప్లాన్ చేస్తున్నారా అని బిఫోర్ గోయింగ్ టు సర్జికల్ ఆప్షన్. బికాజ్ మేము ఒకసారి సర్జికల్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ సెకండ్ డెలివరీకి మళ్ళీ లూజ్ అయిపోతుంది. బికాజ్ వెజైనా స్ట్రెచబుల్ ఆర్గన్, అది ఎక్స్పాండ్ అయ్యి రిట్రాక్ట్ అవ్వచ్చు. సో అందుకే వాళ్ళకు కూడా దో వెజైనా లూజ్ గానే ఉన్నా కానీ మేము నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో దట్ వాళ్ళకు కూడా పేషెంట్ హెల్త్ వైజ్ కూడా బెనిఫిషియల్. అవి ఆల్మోస్ట్ 2 డెలివరీయో 3 వాట్ ఎవర్ వాళ్ళది చైల్డ్ బేరింగ్ అది ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి వాళ్ళకి ఇంకా పిల్లలు వద్దు అనుకుంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా వెజైనోప్లాస్టీ అంటే సర్జికల్ ఆప్షన్స్ కి వెళ్తాము. ఈ సర్జరీలో కూడా వెజైనా అంటే ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. సో ఆల్ ద 10 సెంటీమీటర్ నుంచి మేము దాన్ని టైటన్ చేసుకుంటా వచ్చి బయట పెరీనియల్ మసిల్స్ అవన్నీ టైటన్ చేసుకుని వి గివ్ అ మోర్ టైటర్ హోల్ వెజైనా అండ్ బయట ఇంట్రాయిటస్ కూడా, ఇంట్రాయిటస్ అంటే ఓపెనింగ్, సో మోర్ టైటర్ లుక్ ఇస్తాం సో దట్ దే ఆర్ మోర్ హ్యాపీ విత్ ద టైట్ వెజైనా. సో నాన్ సర్జికల్ దాంట్లో కూడా సేమ్ రిజల్టే ఉంటుందా? నాన్ సర్జికల్ దాంట్లో మనం మసిల్ స్ట్రెంగ్తెన్ చేస్తాం కాబట్టి దే విల్ యూజ్ ద మసిల్ టు టైటన్ ద వెజైనా. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ద వెజైనల్ టైటనింగ్ ఎఫెక్ట్. అండ్ వాళ్ళది నార్మల్ డెలివరీలు అయిన వాళ్ళంత లూజ్ గా ఉండదు, కొంచెమే లూజ్ గా ఉంటుంది వాళ్ళది. సో మనకి డిఫరెన్స్ నాకు ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది. 2 ఫింగర్ వెజైనా టైటా, 3 ఫింగర్ 4 ఫింగర్ టైటా లూజా, వీ కెన్ అసెస్ హౌ టైట్ అండ్ లూజ్ ఇట్ ఇస్. అండ్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ కూడా మేము అసెస్ చేయొచ్చు ఎగ్జామిన్ చేసినప్పుడు. సో దాన్ని బట్టి అంత లూజ్ గా లేని వాళ్ళకి డైరెక్ట్ గా సర్జరీ దుంకటం వాళ్ళకి అవసరం లేదు. సో దే కెన్ ఆప్ట్ ఇట్ లేటర్ ఆన్. సో అందుకే వాళ్ళకి నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాము. కొంతమందికి ఎవిడెంట్ గా ఇట్స్ వెరీ లూజ్, సో వాళ్ళకి విల్ గో ఫర్ సర్జరీ. ఓకే.